సంబోధన ఎవరిని? విష్ణు. ఇప్పుడు ప్రార్థన కాబట్టి మీరు అడగాలి ఆయన ఏదో ఒకటి. ఏమడుగుతున్నారు శంకరుడు మొదట? ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు చెయ్యడానికి వీలైన గొప్ప ప్రార్థన ఇది. కాబట్టి ఇప్పుడు ముందు ఏం అడగాలి? నాకు ఎప్పుడు ఈ శరీరం ఉండేట్టు చూడు, ఆరోగ్యం ఉండేట్టు చూడు, మంచి పిల్లలు పుట్టేటట్టు చూడు. ఇవన్నీ అర్థార్థి వాళ్ళలో కడతారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, అసలు నీకు మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధించడానికి ముందు ఏది ఉండాలో దాన్ని అడగడం నేర్పుతున్నారు. నువ్వు ఇలా చేసుకో అన్నారు అనుకోండి, మీరంత పెద్దవారు ఏంటంటమ్మా కదండి, అందుకని ఆయనే చేస్తున్నానంటారు. ఇది శంకరుల ఔదార్యం. కాబట్టి ఆయన అన్నారు అవినయమపనయ విష్ణో. విష్ణో ముందు విష్ణుమూర్తిని పిలిచారు. విష్ణు భగవానుణ్ణి విష్ణు స్వరూపంగా ఈశ్వరుణ్ణి ఆయన అర్థిస్తున్నారు. ఇక్కడ విష్ణు అని నేను అన్నప్పుడు మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర, జ్ఞానదాత మహేశ్వర. లోకంలో ఏదో అదేంటి, మనకి ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుడికి రోజు నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడికి నమస్కారం చేయడం అంటే ఎన్నింటికి చేయడం కాదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇప్పుడు నేను సభకు వచ్చేటప్పటికి మీరు వచ్చారనుకోండి, మర్యాద. మీ అందరు వచ్చే వరకు నేను కూర్చున్నాను అనుకోండి, కొంచెం తేడాగా ఉంటుంది అదేదో కదా. అలాగే సూర్యుడు వేళపట్టున వచ్చేస్తుంటే ఆయన కన్నా ముందు మీరు ఆయనకి నమస్కరించడానికి యోగ్యంగా ఉండి నమస్కరిస్తే సూర్యుడికి నమస్కరించినట్టు. అంటే మీరు స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యోదయం అవుతుంటే సూర్యబింబాన్ని చూసి ఈ మాంసనేత్రముతో చూడగలిగిన ఏకైక ఈశ్వర స్వరూపం తండ్రి నీకు నమస్కారం అని మీరు ఆర్తితో నమస్కరిస్తే ఆయన మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేగాని 8ంటికి లేచి 9ంటికి నమస్కారం పెడతానంటే కృతఘ్నఘ్నాయ దేవాయ. కృతఘ్నుడివి కనుక ఆయన వచ్చినా లేవలేదు కాబట్టి బాగుతూనే ఉంటాడు కదండి. అప్పుడు మళ్ళీ వరుణయాగాలు అవి చేసుకోవాలి. కాబట్టి ఇది జిజ్ఞాసు చెప్పవలసినటువంటి శ్లోకాలు కదా ఇప్పుడు శంకరాచార్యులు వారు ఇస్తున్నవి. కాబట్టి ఆయన ముందడిగినది ఏదంటే అవినయమపనయ విష్ణో. మరి ఆరోగ్యం సూర్యుడిచ్చినట్టు జ్ఞానాన్ని శివుడిచ్చినట్టు కదా చెప్తారు. మరి విష్ణువుని జ్ఞానం ఇమ్మని ఎలా అడుగుతున్నారు? జిజ్ఞాసు అడిగేది జ్ఞానాన్ని కదా, ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి శక్తిని కదా. దానికి శివుణ్ణి ప్రార్థన చేయాలి కానీ విష్ణువుని ప్రార్థించడం ఏమిటి? అంటే శివకేశవులని 2 లేవు, ఉన్నది ఒక్కటేనే కదా నేను తలగొట్టుకుంటున్నది. అయినా పోని శివ అంటే వచ్చిన నష్టం ఏమిటి? విష్ణు అనడం ఎందుకు? అంటే మీరు ఒకటి జ్ఞాపకం, ఇంత గహనంగా ఇంత గంభీరంగా మాట్లాడతారండి ఆయన. విష్ణువు కేవలము స్థితికారుడు అంటే కేవలము మిమ్మల్ని రక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన మహానుభావుడు, జ్ఞానప్రదాత. అసలు లోకంలో జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం పొందినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ భగవానుడికే జగద్గురు అని పేరు. ప్రస్థానత్రయంలో భగవద్గీతని బోధించినవాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇవ్వకపోవడం ఏమిటి జ్ఞానాన్ని? మీరు ఆ కాలడీ వెళ్ళి చూస్తే శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం, కులదైవం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యువతలకి తీసుకొచ్చి ఆ నదిలో, పూర్ణానదిలో యువతల బొడ్డుకి తీసుకొస్తున్నప్పుడు అమ్మగారి కోసమని కృష్ణ భగవానుడి దేవాలయం కొట్టుకుపోతుంటే, ఏమయ్యా మీ వాళ్ళందరూ కొలిచారు, నేను నా వరదల్లో వెళ్ళిపోతోంది గుడి, స్వామి నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటానని ఒడ్డుకు తెచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు శంకరాచార్యుల వారు. పరమకృష్ణ భక్తుడైన మహావైష్ణవుడు శంకరాచార్యుల వారు. అటువంటి అసలు శంకరాచార్యుల వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రమే కనకధార, లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసింది. ఇచ్చిన ప్రార్థనల్లో మగుటాయమానం షట్పది శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేసింది. కాబట్టి కృష్ణుడిగా జ్ఞానం ఇచ్చినవాడు విష్ణువుగా మీకు జ్ఞానం ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నారు? విష్ణువేగా కృష్ణుడు అయినప్పుడు మీకు ఎందుకు ఇవ్వరు? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తున్నావా లేదా? పైగా నారాయణుడు వ్యాసుడే కదా వేద విభాగం అంతా చేసినవాడు. రేపు గురు పూర్ణిమ అంటే ఏమిటి? గురు పూర్ణిమ నాడు చేసేటటువంటి పూజ వ్యాస భగవానుడికే చేస్తారు, అందుకే దానికి వ్యాస పూర్ణిమ అని పేరు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడిగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయన మీకు ఈ జ్ఞానం ఇవ్వగలడు. కాబట్టి విష్ణువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఇందులో అరమరిక లేదు, చక్కగా నువ్వు ఇలా చెయ్యి మనకి నేర్పుతున్నారు. ముందు ఏం కావాలని అడుగుతావో తెలుసా? అవినయ అపనయ, అవినయమును దూరము చెయ్యి. ఎంత పెద్ద మాట అండి నిజంగా.
నాకు వినయమును ఇయ్యి అని అడగలేదు. వినయమును ఇయ్యి అంటే ఏమిటి, దాని అర్థం లేదనే కదా. నాకు వినయాన్ని కటాక్షించు అంటే నాకు వినయం లేదు అనే కదా. అసలు నాకు వినయం లేదు అన్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఉద్దేశం ఉండదు వాడికి. ఇంకా ఆయన్ని నేనేటంటే అడిగేదంటాడు. ఏది ఉందని తెలుసుకున్నవాడైతే ప్రార్థిస్తాడు. అవినయం ఎక్కువగా ఉందండి, నాకు అహంకారం ఎక్కువగా ఉందండి అన్నవాడైతే స్వామి ఇది తీసేవయ్యా అని అడుగుతాడు కదండి. దీనివల్ల నేను బాధపడుతున్నాను, ఇది నాకు ఉండకూడదు నా దగ్గరుంది, ఇది పోవాలనుకున్నవాడైతే జిజ్ఞాసు. ఏది ఉండకూడదో తెలుసుకున్నాడు. అసలు ఉండకూడని ఏది తన దగ్గర ఉందో అది తెలుసుకోకుండా ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు నాకు అహంకారం ఉందంటాడండి ఒక్కనాటికి అంటాడు. కాబట్టి జిజ్ఞాసు అయితే అవినయం ఉందని తెలుసుకుని ఉండాలి, అంతేగాని వినయం ఉందని బుకాయించాడు. అవినయమే నాకు ఉందంటాడంటే అవినయము అంటే వినయము లేకుండుట. వినయము లేకపోవడం అన్నది నాకుంది, వినయం లేకపోవడం అన్నది నాకుందంటే ఇప్పుడు నాకేముంది, అహంకారం ఉంది. దీన్ని ఏం చేస్తావు? అపనయ ఉపనయ అంటే దగ్గరికి తీసుకురావడం, ఉపనయనము అంటే గురువు గారికి సమీపానికి తీసుకెళ్ళడం, ఉపవాసము ఉపనయనము ఉపవాచకము, వాచకమునకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉపవాచకము. ఉప అంటే దగ్గరికి తీసుకెళ్ళడం, అప దూరంగా చేసేయడం. అపనయ విష్ణు, ఓ శ్రీ మహావిష్ణు నన్ను అవినయమునకు దూరము చెయ్యి అంటే నన్ను దేనికి దూరంగా ఉంచుతావు? అహంకారమునకు దూరముగా ఉంచు. నాకు ముందు ఏది కలగాలో తెలుసా స్వామి? నాకు వినయాన్ని కటాక్షించు. నీకు వినయం ఇవ్వడము అంటే కొత్తగా ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా వినయం ఇవ్వడానికి. ఇప్పుడు పగలు రావాలండి, ఏం జరగాలి? చీకటి పోవాలంతే. పగలు కొత్తగా రావడం ఉండదు, ఉన్న చీకటి పోతే పగలు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి పోతే వెలుతురు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు. అది వస్తే ఇది ఉండదు అంతే. ఇది ఎందుకుంది? అది లేకపోవడం వల్ల ఉంది. అది వచ్చిందనుకోండి ఇది ఉండదు. వినయం వచ్చిందనుకోండి అవినయం ఉండదు. కాబట్టి ఉన్నదేది? అవినయమే ఉంది. అసలు ఏమండి నాకు చాలా అహంకారంతో బాధపడుతున్నానండి అని ఎవరైనా అన్నాడు అనుకోండి, మీరు వెంటనే ఓ పూలదండో పంచల చాపో ఇవ్వాలండి. ఆ మాట ఒక్కనాటికి అంటాం. ఎవ్వరు చెప్పినా అందులో మీరు పొరపాటునో గ్రహపాటునో భగవంతుడి గురించి ప్రసంగాలు చేస్తే మీకు వచ్చి చెప్పేవన్నీ అవే ఉంటాయి. ఏం చెప్తారు? మేమండి గుడి కట్టాం, మేమండి ఏడాదికి 2 బస్తాలు ధాన్యం ఇస్తాం. నువ్వు బతికున్న నాళ్ళు అన్నం పెట్టాడు ఈశ్వరుడు, మరి దానికి ఏం చెప్తావు? లేకపోతే నేనండి అక్కడ ఫోటో పెట్టించాను, నేను ఇక్కడ మెట్లు కట్టించాను, నేను ఇక్కడ పేరు రాయించాను. ఎప్పుడు నీ చేశా అనేవాడే కానీ అయ్యా నాకు నాది ఉందండి ప్రపంచంలో, నేనంటూ చేసింది ఏమీ లేదు, కానీ నాకు ఎంత అహంకారం నాదని, ఈ అహంకారం పోవడానికి ఏమైనా మార్గం ఉందా అండి అని అడిగేవాడు మీకు ఎక్కడా కనపడ్డాడు. శంకరులు ఇది గుర్తించారు. అసలు ముందు పల్లంగా ఉంటే కదండి నీరు నిలబడ్డం. ఎత్తుగా ఉన్నదాని మీద మీరు ఎన్ని నీళ్ళు వస్తే నిలబడతాయి? ముందు అసలు వినయం వస్తే ఏదైనా వచ్చి నిలబడుతుంది. అసలు సమస్త విద్యల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వినయమే. ఆ వినయం అన్నది లేకపోతే ఇన్ని చదువులు ఉండనివ్వండి, అవి నిరర్ధకమే, అవి పనికొచ్చేవి కావు. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధంలో మొదటి చెప్పే మాట ఏమిటంటే గురువు గారికి వినీతుడు, శిష్యుడికి వినీయుడు. వినయాన్ని గురువుగారు నేర్పుతారు, శిష్యుడు గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు. అసలు నేను ఎంతటి వాడినండి, నాకు ఏం తెలుసండి అని మీరు అనగలిగారు అనుకోండి చాలు, మీరు తరించడానికి కావలసిన ప్రధానమైన లక్షణం మీ దగ్గర ఉంది అని గుర్తు. నాకు తెలియకపోవడం ఏమిటండి అన్నారనుకోండి, నాకు తెలుసుకోవలసిన అవసరం ఏముందండి అన్నారనుకోండి చాలు. ఎంత ప్రమాదకరమైన వస్తువు ఉండాలో అంత. ఇప్పుడు చెట్టు ఉందండి, దానికి ఒక తొర్ర ఉంది. చెట్టుని ఇలా చూస్తే అబ్బాయి ఎంత బాగుందో, చెట్టు ఎంత అందంగా ఉందో అనుకుంటున్నారు. లోపల నిప్పు రాజుకుంటోంది, తొర్రలో అంటుకుంటోంది తొర్రని. ఇప్పుడు ఆ చెట్టు ఏమైనా సంతోషంగా ఉంటుందా? కాసేపట్లో కాలిపోతుంది తన తొర్రంతా. చెట్టు తొర్రంతా కాలిపోయిన తర్వాత పెద్ద కన్నం పడుతుంది. కన్నం పడ్డ తర్వాత చిన్న గాలి వేస్తే అంత చెట్టు పడిపోతుంది. ఎంత పెద్ద చెట్టు తొర్రలోనైనా ఎండిపోయాక మంట ప్రారంభమైన తర్వాత చెట్టు ఎంత ప్రమాదకరమో, ఏ కారణం చేత మీలో అహంకారం ప్రవేశించినా అది పడిపోతున్న చెట్టే తప్ప అది పనికొచ్చే చెట్టు కాదు. ఇంకా ముందుండవలసింది ఏది అంటే వినయమే. అవినయమపనయ
ఈశ్వర నాకు అవినయాన్ని తీసేసేయి. అవినయాన్ని తీసేస్తే ఏమిటి? వినయమే ఉంటుంది. ఇంకా కొత్తగా మీకు ఇచ్చేది ఏముండదు. మనుష్యుడిగా మీకు మిగిలేది ఏమిటంటే వినయమే. కానీ అది లేదు, నాకు అవినయం ఉంది దాని పక్కన. అది ఉండిపోతోంది, ఇది వెళ్ళిపోతోంది. అందుకని ఈశ్వర నాకు ఆ వినయమును కృప చెయ్యి. రామకృష్ణ పరమహంస నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వాటిల్లో అదొకటి. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవారు. ఎద్దు హంబా అని అరుస్తుంది. బెంగాలీ భాషలో హంబా అంటే నేను అని అర్థం. హంబా అంటే నేను, నేను అహంకారం కదండి. నేను నేను అన్నందుకుట దాన్ని కర్ర పెట్టి కొట్టి, కౌన్సి కర్ర అంటారు, అది పెట్టి కొట్టి బండి కడతారు. దానికి పుండు కూడా ఎక్కడా పుట్టకూడదన్నట్టుగా ఇక్కడ పుడుతుంది. పుట్టి అది కూడా ఇంత పెద్ద పుండు అవుతుంది. అక్కడ పుండు పుడితే ఎద్దుకుండే బాధ ఏమిటంటే తోక అందదు కాకిని తోలడానికి. అది ఇలాగే అనాలి, కాకిని తోలడానికి. ఇలా అంటే పుండు నొప్పి, తోలుకుందామంటే తోక అందదు. కాకి అక్కడే చక్కగా మూపురం మీద కూర్చుని ఎద్దు పుండు కాకికి నొప్పి అని పొడుచుకుని మాంసం తింటుంది. ఎంత బాధపడుతుందో. ఆ పుండుని పక్కకి ఒత్తిగిలించి బండి కడతారు. అది నడుస్తుంటే పుండు కాడి కిందకి ఎడుతుంటుంది. ఎంత పోటో. నడవలేక ఇలా మెడ కదుపుకుందామంటే ఆ పుండు ఒరుసుకుపోతూ ఉంటుంది. తోక మిలిపెడుతూ ఉంటాడు. పైన బరువు, ముందు లాగాలి. ఎంత క్లేశపడుతుందో. ఎప్పుడు తీస్తాడా ఈ కాడిని. హంబా అంటూనే ఉంటుంది. ఇంకా నేను నేను అన్నావు కదూ, తోక కూడా మిలిపెడతాడు. చిట్ట చివర యజమాని అయోగ్యుడైతే ఇక బండి కట్టలేకపో, ఇంకా దానికి ఆఖరి లక్షణం ఏమిటంటే అసలు లేవదు భూమి నుంచి. మీరు ఏం చెయ్యండి లేవదు. లేవకపోతే ఇది లేవట్లేదని తీసుకెళ్ళి ఎవరికి అమ్మకూడదో వాళ్ళకి అమ్మేస్తారు. వాళ్ళు ఆ ఊపిరి ఉండగానే కోసేస్తారు. కోసేసేటప్పుడు కూడా అంబా అది ఇంకా నేను అంది. అన్నందుకు ఏం చేశారంటే దాని తోలు ఒలిచి డప్పు కట్టారు. డప్పు కట్టి మంట దగ్గరికి తీసుకెళ్లి పెట్టారు. డప్పు మోగించే ముందు ఆ తాటాకు వెలిగించి మంట దగ్గర పెడతారు. పెట్టి కొట్టారు. ఇంకా ఢామ్ 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 అంది. అబ్బాయి దీనికి బుద్ధి రాలేదంటారు. తోలు ఒలిచి చెప్పు కుట్టి కాలు కింద పెట్టారు. కిర్ర్ 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 అంది. ఇంకా బుద్ధి రాలేదని నరాల్ని తీసి ఒక పెద్ద దండికి కట్టి దూదికేసి అప్పుడు కొట్టారు. కొట్ట అప్పుడు ఆ ఎద్దు నరం తూహు తూహు నువ్వు నువ్వు అంది. అప్పుడు మారింది జన్మ అన్నారు పరమహంస. నేను నేను అని ఏమిటి నువ్వు సాధించింది? ఇవాళ ఊపిరి ఆగిపోతే రేపు పొద్దున్న తీసుకెళ్లి 4 కట్టెల్లో బారేసి ఓ చాపలో చుట్టి ఎంత ఐశ్వర్యవంతుడైనా మహా అయితే దేశాల్ని పరిపాలించిన వాడైతే గంధపు చెక్కల్లో కాలిపోతాడు, పేదవాడైతే చింతకర్రల్లో కాలిపోతాడు. ఏదైతే నీవిటి కాలిపోవడానికి ఒకటే కదా. పీల్చేవాడికి సుఖమేమో కానీ అదేనా పీలుస్తారా? పోనీ ఎవరన్నా వెళ్ళి బాగుందండి గంధపు చెక్కలతో కాలుస్తున్నారు, అది ఉండదు. మరి ఈ పాటి దానికి దేనికి అల్లరి? ఎందుకు అన్ని మాటలు ఇలా చూపించి నేను నేనని అహంకరిస్తావు? అలా అనకు. ఈశ్వరుడు నీకు ఏ విభూతిని కృప చేశాడో దాన్ని ఇది ఈశ్వరానుగ్రహం అని ఈశ్వర చైతన్య దర్శనం చెయ్యి. నువ్వు లెక్కలు నేర్చుకుంటున్నావు, ఎక్కని చదువుతున్నావు. 12 పదులు 120, 13 పదులు 130. అబ్బా ఇంత పెరుగుతోందే. మరి ఎంత పెరుగుతుందో చెప్పడానికి సాధ్యం కాదని చెప్పి అత్యతిష్ట దశాంగుళం అని పెరిగిపోయినటువంటి పరమాత్మ స్వరూపం నా లెక్కలకు అందేదా అని నువ్వు ఎంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడవైనా అనగలిగితే నీకు వినయం. నువ్వు పెద్ద భౌగోళిక శాస్త్రవేత్త అయ్యావు. పర్వతాలు, మైదానాలు, పెద్ద పెద్ద పీఠభూములు అన్నిటినీ చూస్తూ ఇదంతా ఈశ్వర విలాసం అనగలిగావు. ఇప్పుడు నీ చదువుకు ఒక సార్థకత. నువ్వు పెద్ద సంగీత విద్వాంసుడు అయ్యావు. సరిగమ పదని సానిదపమగరిస, ఆరోహణ అవరోహణ. ఈశ్వరుడి దగ్గర నుంచి ఇలా విడిపోయాను, ప్రయత్నంతో మళ్ళీ ఇలా కలుస్తున్నానని నాదోపాసన చేశావు. నీ సంగీతానికి ఒక సార్థకత. నీకో శ్లోకం చదువుకోవడం వచ్చు. శ్లోకం చదువుకుని దాని తత్వంతో నీ అహంకారాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ చదువుకో సార్థకత. ఇది దర్శించకుండా నాకు ఎక్కాలొచ్చు అన్నావు, అదే అవినయం. నీకెక్కాలి తినేడు నీ బుర్ర. నీకు ఏది అసలు నీ బుద్ధి కంటదో అది అందుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు. ఒకటి ఉంది, దాని కృపచేత నాకు ఇది భాషిస్తోంది తప్ప ఆ అనుగ్రహం లేని నాడు నాకు అందదన్న మాట నువ్వు అనగలిగితే నీలో వినయము తప్ప అసలు అవినయము ఉండేటటువంటి అవకాశమే లేదు.
కాబట్టి శంకరులు అంటారు అవినయమపనయ విష్ణు. శంకరులు సామాన్యమైన ప్రజ్ఞ ఉన్నవారేం కాదు కదండి. మహానుభావుడు శంకరాచార్యులు వారంటే ఆయనతో సమానమైనటువంటి వ్యక్తి మనం ఇంకొకరిని చెప్పడం కష్టం. అంతటి ప్రతిభావ్యుత్పత్తులున్న మహాపురుషుడైన అటువంటి వారు సౌందర్యలహరి చేస్తూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అని చెప్పుకున్నారు. మాం అపి అమ్మ నన్ను కూడా ఉద్ధరించమ్మా అన్నారు. శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతుర కమర్థం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అని చెప్పుకున్నారు. ఈశ్వర నాకు స్మృతులు తెలుసా, శాస్త్రాలు తెలుసా, వైద్యం తెలుసా, శకున శాస్త్రం తెలుసా, పాటలు పాడడం వచ్చా, నన్ను రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? ఏమీ రానివాడిని పశువని కదా అంటారు. విద్యావిహీన పశు. ఈశ్వర నేను పశువుని, నువ్వో పశుపతివి, మన ఇద్దరికీ అనుబంధం చాలదా తండ్రి, నన్ను ఉద్ధరించన్నాడు. ఇన్ని తెలుసున్న శంకరులు, అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిన శంకరులు పశుమాం సర్వజ్ఞ అన్నారు. ఇది ఆయన యొక్క వినయం. సౌందర్యలహరి లాంటి మంత్రశాస్త్రం, సౌందర్యలహరి లాంటి స్తోత్రం, రామాయణాంతర్గత సుందరకాండ, సౌందర్యలహరి రెండూ కాకుండా సౌందర్యాన్ని చెప్పే మూడో స్థానం లేదంటారు పెద్దలు. అటువంటి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి అంతా చేసి చిట్ట చివర అన్నారు ప్రదీప జ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే అని, సుధాసూతే చంద్రోపల జలల వైరధ్యరచన స్వకీయైరంబోభిస్సలిల నిధి సాహిత్యకరణం. అమ్మా సూర్యుడికి నీరాజనమిస్తే ఎలా ఉంటుందో అలా, చంద్రకాంత శిలలో ఉండేటటువంటి నీటితో చంద్రుడికి అర్ఘ్యమిస్తే ఎలా ఉంటుందో అలా, సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో నీళ్లు తీసి సముద్రంలోనే విడిచిపెడితే ఎలా ఉంటుందో అలా, అమ్మా నువ్విచ్చిన వాక్కులతో నేను పలికాను కానీ నేను కొత్తగా చెప్పడం ఏమిటమ్మా అన్నారు ఆయన. వినయానికి పరాకాష్ఠ శంకర భగవత్పాదులు. కాబట్టి ఏది ఉంటే మనుష్య జన్మ తరిస్తుందో బాగా తెలుసున్నటువంటి వారు. ఎందుకంటే పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరాహ. ఇంకోటికి చెప్పమంటే నాలాంటి వాళ్ళందరూ వ్యాసుడు పరాశరులాగే చెప్పేస్తారు. నిజ జీవితంలో వినయం లేకుండా ఉండద్దు. నేను చెప్పడం కాదు, శంకరులు చెప్పాలి. చెప్తే మహానుభావుడైన. అందుకని ఆయన అంటున్నారు అవినయమపనయ విష్ణు. ఈశ్వర నాకు ఈ అవినయమును దూరము చెయ్యి. అదొక్కటి ఉండడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడిపోతున్నానో, అన్నీ నేనే, నాదే, నా అంత గొప్పవాళ్ళు లేడు అని విర్రవీగి ఎన్ని తప్పులు చేసేస్తున్నానో తండ్రి, నాకు ఆ వినయం తీసేవయ్యా. శంకరులు ఈ మాట చెప్పడాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో స్తోత్రం అవినయం తీసేయమన్నారండి, వినయం ఇచ్చేయమన్నారండి అని చెప్పడం ఒక్క నిమిషం పని, అది కాదు నా ఉద్దేశ్యం. శంకరులు ఆ మాట అనడం వెనకాతల ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఆవిష్కరించడం, జన్మ ప్రయోజనం అంతా అక్కడే కదండి ముందు. అందుకే కదా మొదట జరిగారు. శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుడిగా ఈ భూమండలం మీద కదిలినటువంటి మహానుభావుడు. అటువంటి రాముడు విశేషంగా అహంకరించడానికి అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం ఒకటి ఏర్పడింది రామాయణంలో. ఒకటి పసితనం, చిన్నతనమైన. ఎందుకంటే పసితనంలో అంత పెద్ద పరిణితి ఉండేటటువంటి అవకాశం తక్కువ. ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అన్నాడు మారీచుడు. బ్రహ్మచారిగా ఉన్నాడు, పిలక పెట్టుకుని ఉన్నాడు, చిన్న కోదండం ఒకటి పట్టుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి ధనుర్వేదాన్ని ఉపదేశం చేశారు. మారీచ సుబాహుణ్ణి తాటకిని చంపి మారీచుణ్ణి మానవాస్త్రంతో దూరంగా కొట్టాడు. అందరూ పొగిడారు. పొగట్ట మనిషిలో అహంకారాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రథమ సాధనం. పొగిడారనుకోండి, నా అంతవాణ్ణి నేను అనుకుంటాడు ఎవరైనా సరే. అదేంటంటే అంతవాణ్ణి నైనక్క అవుతానండి నాకెందుకు అని ఎవరంటారు. అందుకే ఆయన చాలా సద్బ్రాహ్మణుడండి, గొప్ప ఉపాసన కలిగిన వాడు. ఎలాగా ఆయన ఉపాసన పాడు చేయలేమంటే, ఆయన ఉపాసన పాడు చేసేయాలంటే ఒక్కటే మార్గం, ఆయనకు సన్మానం చేసేయండి అన్నారు. ఒక్క సన్మానం చేసి ఓ సన్మాన పత్రం రాసి ఇచ్చేసారనుకోండి అంతే. అన్ని రామాయణం, భారతం, భాగవతం పక్కనెట్టి ఇది చదువుకుంటూ. కాబట్టి సన్మానం అంత ప్రమాదం ఇంకోట్లేదు. దాన్ని చాలా జాగ్రత్తగా ఈశ్వర పాదాల దగ్గర విడిచిపెట్టేయాలి. మీ బిరుదులన్నీ మీకు గుర్తున్నాయనుకోండి, అంతకన్నా పాడైపోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. కాబట్టి రామచంద్రమూర్తి పసితనంలో, అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎవరూ సాధించలేని పనిని సాధించాడు ఆయన. మారీచుణ్ణి కొట్టాడు, తాటకిని చంపాడు, సుబాహువుని చంపాడు.
ఋషులు పొగిడారు, దేవతలు పొగిడారు. ఇప్పుడు అహంకారం రాకుండా ఉంటుందండి? మరునాడు ఉదయం విశ్వామిత్రుడు పిలిచాడు. గురువు అంటే అది. రాత్రి పడుకోనిచ్చాడు. ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత లక్ష్మణుడితో కలిసి పడుకుంటాడు. ఏదైనా మంచి గొప్ప విజయం సాధించి పడుకుంటే ఇంకా మీకు సంతోషం, ఎంత సంతోషమో రాత్రుల్లో, అబ్బా ఎలా చేశాను అనుకుంటారు కదా. తలకెక్కిందా చూశాడు. మరునాడు ఉదయం పిలిచాడు. రామా ఇలా రా అన్నాడు. కాసేపు ఆగండి గురుగారు అంటాడేమో. ఇప్పుడు తన స్థాయి వేరుగా ఆలోచిస్తాడేమో. రాముడు గబగబా వచ్చి చేతులు కట్టుకుని అన్నాడు, ఇమౌస్మముని శార్దూలా కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మీ కింకరులు మీ ముందు నిలబడ్డారు మహర్షి, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా ఆజ్ఞాపించండి, మీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అంత వినయంతో రామచంద్రమూర్తి నిలబడ్డారు కాబట్టే మహితాత్ముడయ్యాడు. ఎంత వినయం! ఆయన పాదములకు ఉన్నటువంటి పరాగము తగిలి ఆయన మీద గాలి సోకి అహల్య శాప విమోచనాన్ని పొందింది. అహల్యకి రాముడు నమస్కారం చెయ్యాలా, రాముడికి అహల్య నమస్కారం చేయాలా? మొదటి నమస్కారం రాముడు అహల్యకి చేశాడు. రాఘవౌతు తతస్తస్య అని మొట్టమొదట తానే ఆవిడ పాదములు పట్టుకుని నమస్కారం చేశాడు. అంటే ఒక ఋషిపత్ని తన ఎదురుగుండా కనపడినప్పుడు, తాను పిల్లవాడిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక నరుడు ముందు తాను నమస్కారం చెయ్యాలి తప్ప నా వలన శాప విమోచనమైందని తాను నిలబడ్డాన్ని కూడా రాముడు అంగీకరించలేదు. అంటే వినయానికి ఎంత పెద్ద పీట వేశారో చూడండి. అందుకే రాముడి పాదములు పట్టుకున్నటువంటి హనుమ మళ్ళీ మీకు అదే వినయం. 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళలేక కొన్ని లక్షల మంది వానరులు అవతల ఒడ్డున ఉండిపోతే ఒక్క హనుమ మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చేసి రామచంద్రమూర్తి ఉంగరాన్నిచ్చి ఆవిడ యొక్క దుఃఖం నుంచి ఆవిడికి ఉపశాంతి కల్పిస్తే, ఆ తల్లి ఎవరొస్తారయ్యా 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకని అడిగితే, నిజమేనమ్మా ఎవరొస్తారమ్మా, అందరు అవతల పక్కన పడుకున్నారు, నేను ఒక్కడే వచ్చానమ్మా అన్నారు. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా మత్త ప్రత్యవరహ కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా సుగ్రీవుడి దగ్గర నాతో సమానులు ఉన్నారు, నాకన్నా అధికమైన బలవంతులు ఉన్నారు, నాకన్నా తక్కువవాడు నేను తప్ప ఇంకోడు లేరమ్మా. ఎందుకంటే రాజులు రాణి దగ్గరికి ఏదైనా కార్యం మీద ఎవరినైనా పంపించేటప్పుడు అందరికన్నా తక్కువవాడు ఎవరున్నారో వాడిని పంపిస్తారు. నన్ను రాముడు నీ దగ్గరికి పంపించాడంటే ఇంకా నాకన్నా పనికి మాలిన వాడు ఉంటాడమ్మా, నేనేనమ్మా అందరికన్నా తక్కువవాడిని. ఇంకొకడు అనగలడండి ఈ మాట సుందరకాండలో? హనుమ కాబట్టి అనగలిగారు. అందుకు వా బీజాక్షరంతో ప్రారంభమైంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అంటూ. అంతటి మహితాత్ములు, అన్నెన్ని సాధించిన వాళ్ళు మేమెంతటి వాళ్ళం అన్నారు. నువ్వు ఎంతటి వాడివని నేను అంతటి వాడిని అంటున్నావు. అలా అనకు, అలా అనద్దు. అలా అనద్దంటే నువ్వెవరంటావు? ముందే వస్తుంది అహంకారం. అందుకని ఆయన ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయమన్నారు. వినయం అంత తేలిగ్గా వచ్చేసేదేం కాదు. ఉన్నదేదో పోవాలని అడుగు. అవినయం వచ్చి కూర్చుంది. అవినయమపనయ విష్టో, ఈశ్వర నాకు అవినయమును తీసేసేయి. అది కాని తీశావా నా మనుష్య జన్మ సార్థకత పొందేస్తాను. మహానుభావుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు బహుభాషావేత్త. ఎన్ని గ్రంథాలు రచన చేశారు. ఆయన శివతాండవం చేస్తే ఆ శివతాండవాన్ని చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని ఎత్తి భుజాల మీద వేసుకుని గంతులు వేశారట శివతాండవం జరిగితే. అంత గొప్ప రచన చేసిన మహానుభావుడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని ఆకాశవాణి వారు అనుకుంటాను ఆయనతో ముఖాముఖి నిర్వహిస్తూ ఆయన ప్రశ్న అడిగారు, ఈ వయస్సులో మీరు ఏం తెలుసుకున్నారు ప్రధానంగా? అయితే ఆయన చాలా అందమైన మాట ఒకటి అన్నారు. ఆయన అన్నారు, అహమేవ పండితాహ. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇంత సంస్కృతం వచ్చు, ఇంత తెలుగు వచ్చు, ఇన్ని విషయాలు తెలుసు, నాకు ఇన్ని గ్రంథాలు రచన చేశాను కదా అని అహమేవ పండితాహ, నేను ఒక్కడనే పండితుడు అనుకునేవాడిని, నా అంత పండితుడు ఎవరు అనుకునేవాడిని. ఇప్పుడు ఈ వయస్సు వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నానంటే నాహం పండితాహ, నేను పండితుణ్ణి కానని తెలుసుకున్నాను. అది కదండి జీవితం పండడం అంటే, అది కదు వినయం అంటే. అవినయమపనయ విష్ణో, ఈశ్వరుడు కృప వహించాడు ఆయన యందు. అందుకని ఆ మాట ఆయన గుండె లోతుల్లోంచి పైకి వచ్చింది. అందుకని సరస్వతీపుత్రుడయ్యారు మహానుభావుడు. అది రాగలగాలి, నేను ఎంతటి వాడినండి అనగలగాలి. అంతే తప్ప నా అంతటి వాడెవరండి అనడానికి అజ్ఞానం చాలు. నేను ఎంతటి వాడినండి అనడానికి చాలా చాలా సాధన కావాలి. మహాత్ములు అని మీకు కీర్తింపబడిన వారెవ్వరూ అహంకారులు కారు. మీరు చూడండి లోకంలో మహాభారతంలో ధర్మరాజు గారికి అంత పెద్దపీట వేస్తారు, అంత పెద్ద స్తోత్రం చేస్తారు. విరాట పర్వంలో
అసలు ధర్మరాజు గారి గొప్పతనం ఏమిటో చెప్తుంది భీమసేనుడితో ద్రౌపదీదేవి చెబుతూ ఆయన గురించి ఓ మాట అంటుంది. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వీర వైరి కోటీర మణివేష్టితాంఘ్రితలుడు కేవలమర్చుడే ధర్మసుతుడు అని అడుగుతుంది. ఎంత పెద్ద మాట అండి. యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రజినడగు. ఒక రాజు అహంకరించడానికి ఇంకంతకన్నా ఇంకోట్లేదు. ఏ మహానుభావుడి ఇంటి ముందు మదజలములు స్రవిస్తున్నటువంటి ఏనుగుల యొక్క మందలు నిలబడి ఘీంకరిస్తుంటే భూమి తడిసిపోతుందో ఏనుగుల మదజలముల చేత, అక్కడ రాజులైనటువంటి వారు ధర్మరాజు గారి దర్శనానికి తొందరపడి పరుగు పరుగున లోపలికి వస్తుంటే ఒకరి ఆభరణములు ఒకరికి తగిలి ఒరిపిడికి వాళ్ళ ఆభరణములకు ఉన్న మణులు గుండయి జారి కింద పడిపోతే ఆ మణుల యొక్క గుండ చేత తడిసిపోయినటువంటి మదజలములన్నీ కూడా కప్పబడ్డాయో, ఆ భూమి మళ్ళీ ఎండిందో, అంతటి మహితాత్ముడై ఆ ధర్మరాజంటే యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు యవ్వాని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఏ మహానుభావుడి యొక్క చారిత్రము నడవడి ఉందే, మహాత్ములైన వారిని చూస్తే ఇంత గొప్పవాడై కూడా ఇలా వంగి నమస్కారం చేస్తాడే, ఆ ధర్మరాజు గారి యొక్క వినయము లోకములకు గురువై కూర్చుందయా. యవ్వని కడగంట నివ్వటిల్లెడి చుట్కి మానిత సంపద లీనుచుండు. ఆయన ఇలా కడగంట చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది. యవ్వని గుణలత లేడువారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. సప్త సముద్రములను దాటి మేరుపర్వతం వరకు అల్లుకున్నాయో ఎవరి గుణాలు, ఎవరి యొక్క తేజస్సు, ఎవరి యొక్క పరాక్రమం అనేటటువంటి వెలుతురు ముందు వైరివీరులైనటువంటి వారి యొక్క పరాక్రమములన్న చీకట్లు ఎగిరిపోతాయో అటువంటి వాడయా ధర్మాత్ముడు. ధర్మరాజంటే కేవలం అర్చుడు అనుకుంటున్నావా భీమసేన అని అడిగింది ఆవిడే. అంతటి ధర్మరాజు గొప్పతనం ఎక్కడుందంటే యవ్వని చారిత్రమెల్లలోకములకు నొజ్జయై వినయంబు నరపుగరపు. ఎన్ని ఉన్నా ఎవడు వినయంతో ఒదిగి ఒదిగి ఉంటాడో, చేతకాని వాళ్ళ ఉంటాడో వాడు వినయశీలి, వాడు పూజనీయుడు, వాడు మహితాత్ముడు. పల్లం ఉన్న చోటికి అన్నీ వచ్చి నిలబడతాయి, ఎత్తుగా ఉన్న చోటి నుంచి అన్నీ జారిపోతాయి. తలిలా ఎత్తిన వాడి ఎందు నిలబడేది ఉండదు, తలిలా దించిన వాడికి పోయేది లేదు, అన్నీ వాడిలోకి చేరుతాయి. కాబట్టి ఈశ్వర, నాకు నువ్వు కృప చెయ్యవలసింది ఏమిటో తెలుసా, నేను నిన్ను మనసారా కోరేదేదో తెలుసా, అవినయమపనయ విష్ణో. మహానుభావ, నాకు అవినయమును తొలగత్రోయి, నాకు అవినయము లేకుండా చూడు, దాన్ని దూరంగా ఉంచు. అందులో మీరు చెప్పడానికి పెద్ద కష్టమైన మాట ఏముండదు, ఒక్క ఒత్తు లేదు. అందం శ్లోకం చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందో. విష్ణు సంబోధన, అవినయమపనయ, ఇది అనడానికి కష్టమే ఉంటుందండి. అవినయం ఉన్నంత కష్టం శ్లోకం చెప్పడానికి ఏం లేదు. అవినయమపనయ విష్ణో అని దమయ మనః. వెంటనే ఆయన రెండోది అడుగుతున్నారు, ఈశ్వర నా మనసుకి దాంతి దమమును కృప చెయ్యి. ఇది కొంచెం అటు ఇటుగా వాడుతుంటారు ఈ మాటలు, శంకరులు ఇటు అటుగా వాడారు. దమయ మనః శమయ విషయ మృగ తృష్ణాం. దమయ మనః, నా మనసుకి దమమును కృప చెయ్యి. చాలా పెద్ద మాట అండి. మహానుభావుడు ఎక్కడ పట్టుకుంటారో శంకర భగవత్పాదులు. నళినీ జలగత జలమతి తరళం తత్వజీవితమతి చైచఫలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని కదా అంటారు భజగోవిందంలో. నాకు ఈ లోకమంతా ఎప్పుడో శోకంతో చచ్చిపోయినట్టు కనబడుతోంది అసలు అన్నారు. ఆయన అన్నారు, దమయమనః, నా మనసుకి దమాన్ని కృప చెయ్యి. మనస్సుకి దమమును ఇవ్వడము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పట్టుకోగలిగితే, మనసు ప్రతిదానియందు వెంపర్లాడడం, మనసు పరిగెత్తడం అనేటటువంటిది నిగ్రహింపబడవలసినటువంటి అవసరం. మనసుకి దమము పొందితే మీకు దాంతి వస్తుంది, ఇంద్రియములకు శమము కలిగితే మీకు శాంతి వస్తుంది. మనసుకి దమము కలగడము అంటే ఏమిటో తెలుసా అండి? దేవి భాగవతంలో వ్యాసుడు మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు.
ఇన్ని తీర్థాలకి వెళ్ళు, ఎక్కడెక్కడ స్నానాలు చెయ్యి, ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళు, ఇన్ని దేవాలయాలకు వెళ్ళు, ఇన్ని దర్శనాలు చెయ్యి. నిర్మలం నమనో యావత్, నీ మనసు నిర్మలంగా ఉండడం అన్నది నీకు చేత కానంతసేపు తావత్ సర్వం నిరర్థకం, అదంతా నిరర్థకమే అయిపోతుంది. ఇన్ని మాటలు వెళ్ళి తలనీలాలిచ్చి ఏం సుఖం. ఎవరో కొంచెం గడుసువాడు ఆధునిక కవి అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుడు. కాబట్టి అసలు ముందు మనసుకి నైర్మల్యం రావాలి, అది నిర్మలత్వంగా ఉండడం అనేటటువంటిది రావాలి, నిర్మలంగా ఉండడం రావాలి. మనసు నిర్మలంగా ఉండడం అన్న మాట ఎందుకు శంకరులు ఉపయోగించాలి అన్నది మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా గమనించండి. శాంతి అని ఒక మాట అంటుంటాం మనం. అసలు సనాతన ధర్మంలో మీరు ఏం చేయండి, ఓం శాంతి శాంతి శాంతి, ఆఖరణ 3 మాటలు శాంతి కలగాలని చెప్పి విడిచిపెట్టేస్తారు. లోకశాంతి కొరకు, విశ్వశాంతి కొరకు, ఎప్పుడు ఏది చెప్పినా శాంతి. శాంతి దేని వలన లభిస్తుంది? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శాంతిని మీకు ఇయ్యగలిగినది ఏది? మనస్సే. మనస్సే ఇవ్వాలి శాంతి. మీకు ఏది శాంతినివ్వదు. మీకు 100 కోట్లు ఉన్నాయనుకోండి, 101 కోటి, అంటే కోట్లు అంటే నా ఉద్దేశం ద్రవ్యం, 100 కోట్లున్నా ఇంకా దాని మీద ఏదో తగ్గిందని, ఎవరికన్నానో మీరు తక్కువని వాడు ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు ఎన్నింటి వాడు ఏమైనా సుఖపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఆయన ఏం ప్రశాంతంగా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? ఏమీ ఉండడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో తెలుసా అండి? నాకు ఇంతకన్నా ఏం ఉండాలి అన్నాడు అనుకోండి, ఆయనంత ఐశ్వర్యవంతుడు లేడు. మీరు చూడండి, ఏసీ ఉండి ఒక ఆయన చల్లగా ఉన్నాడండి, రోడ్డు మీద పడుకుని ఒక ఆయన చల్లగా ఉన్నాడండి. చల్లతనం ఏసీలో ఉందా, మనసులో ఉందా? మనసులో ఉంది. ఆయనకి ఏంటంటే నాకు ఇంతకన్నా ఏం ఉండాలండి అంటాడు. ఇంతకన్నా ఏం ఉండాలన్న వాడిని మీరేం చేస్తారు? ఇంకా మీరేమిస్తారు? మీరు ఇవ్వడానికి ఆయన అంటాడు నాకు ఏం లేదని నువ్వు ఇస్తా ఉంటాడు. నాకేం లేదు. ఇప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు. ఎన్నున్నా నాకేముందన్నవాడు దరిద్రుడే కదండి. సింపుల్ లాజిక్ కదండి. లేనితనం దరిద్రం అయితే ఎన్ని ఉన్నా లేదన్నవాడు దరిద్రుడు కాబట్టి ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడు? ఏమీ లేవని మీరు అనుకుంటున్నా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడు కాకుండా ఎలా పోయాడు? కాబట్టి ఇప్పుడు చెప్పండి, శాంతి ఎక్కడుంది? నీలో నాలోనే ఉంది శాంతి. ఉన్నది వదిలేసి లేనిది కోరుకుంటూ పరుగులు తీయడంలోనే శాంతి ఉంది. ఏది ఉందో దాని దగ్గర సంతృప్తిగా ఉండడంలో శాంతి ఉంది. కానీ మనసుకి ఉండేటటువంటి సహజమైన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ పరిగెడుతుంది. మీకు నేను రేపు ఉదయం ధూర్జటి కాళహస్తీశ్వర శతకం ప్రారంభం చేస్తాను కదా. శంకర భగవత్పాదులు మనసు మీద ఎన్ని చేశారో, త్యాగరాజస్వామి ఎన్ని చేశారో, దీక్షితరు వారు ఎన్ని చేశారో, శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి కూడా అలా చెప్పుకున్నాడు. తమకం గొప్ప పరంకనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము దాని పట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణస్తంభంబునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ కదబో శ్రీకాళహస్తీశ్వర. సదామోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిరౌనటత్యాసా శాఖాస్ఫటతి ధిడిత స్వైరమభిత అని శంకరాచార్యుల వారి శివానంద లహరిలో అన్నారు. ఏ మహాత్ముడు చెప్పినా ఆ మనసు గురించి. నా గుండె చూపిస్తారు ఏదో స్క్రీన్ మీద, నా కళ్ళు చూపిస్తారు, నా లోపల ఏదో ఊపిరితిత్తులు చూపిస్తారు, నా మనసు ఎవరు చూపించలేరు. కానీ మీ శాంతికి అశాంతికి అదే కారణం, మీ మోక్షానికి మీ బంధనానికి అదే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షయోహో. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. మనసు ఎలా చెప్తుందో అలా పరిగెడుతుంటాయి ఇంద్రియాలన్నీ. మీరు కానీ మనసుని లొంగదీయడము అన్నది మీకు చేతనైందనుకోండి, అది చెప్పినట్టు మీరు వినడం కాదు. ఎన్నాళ్ళు చెప్తావు నాకు ఇలాగా? యజమానుని సేవకుణ్ణి చేశావు, సేవకుడవైన నువ్వు యజమాని స్థానంలో కూర్చున్నావు. నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు నేను చేయడం కాదు, నువ్వు ఎలా చెప్తే అలా చేయడాన్ని సిద్ధంగా లేను అని మీరు మీ మనసు మీద తిరగబడండి. మీరు మీ మనసుని పరిశీలించడం మీకు అలవాటైంది అనుకోండి, ఓహో చూసావా ఎంత చమత్కారంగా బోధ చేస్తోందో, చూసావా ఎటువంటి భావాలు నాలో తీసుకొస్తోందో, ఆహా అని మీరు అన్నారనుకోండి అది ఊరుకుంటుంది. మీరు అనలేకపోయారనుకోండి అది ఎప్పుడు మిమ్మల్ని శాసనం చేస్తూనే ఉంటుంది. అంటే ఎవరు చెయ్యాలో వాళ్ళు చేస్తే కదండి అందంగా ఉంటుంది. ఇప్పుడు
ఓ ఇల్లు ఉందనుకోండి, యజమాని అంటే భర్త పరిపాలిస్తే బాగుంటుంది, అంటే భార్య పరిపాలించకూడదని కాదు, ఆయనకి సలహా చెప్పాలి. తమిళనాట ఒక సంప్రదాయం ఉంది, మీరు పెళ్లి చూపులకు వెడితే వాళ్ళు ఏమడుగుతారంటే, ఏదైనా మీరు సంబంధం చెప్పారనుకోండి, ఆ ఇల్లు చిదంబరం అండి లేకపోతే మధురయ్య అండి అని అడుగుతారు. అంటే చమత్కారం అది. చిదంబరం అండి అంటే ఆ ఇంట్లో నటరాజస్వామి వారు చెప్పిన మాటని అమ్మవారు వింటుంది. మధురై అనుకోండి, మీనాక్షి అమ్మవారు పరిపాలిస్తుంది, సుందరేశ్వరుడు లోపల కూర్చుంటారు. అందుకని ఆ ఇల్లు మధురయ్య అండి చిదంబరం అండి అని అడుగుతుంటారు. ఎవరు పరిపాలించారో వాళ్ళు అక్కడ ఆయన పరిపాలించినా ఆవిడ పరిపాలించినా వాళ్ళిద్దరు ఒకటే. కళాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం విజత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం స్ఫురదనుభవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని కదా శంకర భగవత్పాదులు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి రెండుగా కనపడుతూ ఉంటారు, ఒక శరీరంలో రెండు భాగాలు. కానీ మనసు మన చెప్పు చేతల్లో ఉంటే పడవ నీటిలో ఉన్నట్టు, మనం మనసు చెప్పు చేతల్లో ఉంటే పడవలోకి నీళ్ళు వచ్చినట్టు. ఇంకా అది చెప్పినట్టల్లా మనం చేసేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బానిస అయిపోతుంది మనసు. మనసు ఎప్పుడూ దానికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు ఏ వస్తువుని అందిస్తారో ఆ వస్తువుని పట్టుకోవడమే దానికి ఉన్న లక్షణం. మీరు కొంచెం నేను చెప్పే మాటని మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు పసిపిల్లవాడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, వాడు ఏడుస్తాడు. ఏడవడం వాడి లక్షణం, వాడు ఏడవకుండా ఉండడం. మీరు బ్లేడ్ ఎట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, లేకపోతే ఏదో యజమాని రేజర్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి ఆడుకోమని, వాడు ఒళ్ళు కోసేసుకుంటాడు. మీరు వంకాయ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి వాడు ఆడుకోమని, వాడు కాసేపు ఆ ముచ్చి కట్టుకుంటాడు, ఆ వంకాయ నోట్లో పెట్టుకుంటాడు, పైకి తీస్తాడు, దాన్ని నొక్కుతాడు, కింద పడేస్తాడు, ఆడుకుంటాడు, ఆడతాడు. కాసేపు ఆగిన తర్వాత వాడికి అనుమానం వస్తుంది, అమ్మ నన్ను ఏమార్చింది అని తెలుసుకుంటాడు. తెలుసుకుని వాడు ఏం చేస్తాడంటే ఆ వంకాయ అవతల పారేసి ఎడుపు మొదలెడతాడు. మీరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ తిరిగి వచ్చేసిన టికెట్ పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, కాసేపు మళ్ళీ దాన్ని అటు తిప్పి ఇటు చూసి నోట్లో పెట్టుకుని మీద వేసుకుని ఆడుకుని చింపేశాక అమ్మ నన్ను ఏమార్చింది అని మళ్ళీ ఏడుస్తాడు. అమ్మ ప్రమాదరహితమైన వస్తువులను వాడికి ఇచ్చి వాడికి పాలు పట్టి నిద్రపోయేటట్టు చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. మీరు మనసు కూడా పసిపిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటాం. దానికి మీరు కూడా మార్చి ఏం చేస్తుంటాం, ఏం తోచట్లేదు అదొకటి అంటుంటాడు. కావలసినంత వాంగ్మయం ఉంది చదవడానికి, తోచకపోవడం ఏమిటి నా బుర్ర, ఎలాగో అలా టైం కిల్ చేశానండి అంటే నువ్వేం చేయకల్లా, టైం కిల్స్ యూ, నాట్ దట్ యూ కెన్ కిల్ ది టైం. టైంని మనం ఏం చేయలేం, అదే మన చంపేస్తాం. కానీ మనం మనసుని పరిశీలించలేదనుకోండి, ఏం తోచట్లేదంటే ఓ రిమోట్ చేసి చూసి ఏం తోచట్లేదు, అలా వెళ్ళి వేయించిన శనగపప్పు నోట్లో పడేసుకుంటాడు. ఎందుకు? ఏం తోచట్లేదు, తినేసాడు, మంచినీళ్ళు తాగేశాడు, మళ్ళీ ఏం తోచట్లేదు. ఇప్పుడు ఇంకో టేప్ రికార్డర్ ఏదో పెడతాడు, చెవులకి ఏవో పెట్టుకుంటాడు, అయిపోయింది, తోచట్లేదు. ఇప్పుడు ఇది తీసేశాడు, కాసేపు ఏం చేస్తాడు, ఏదో ఫ్యాన్ వేసుకుని, ఫ్యాను ఏసీ టేబుల్ ఫ్యాన్ 3 పెట్టుకుంటే అలా ఉంటుంది. కాసేపు పడుకుని తలగడా మీద ఏసీ ఫుల్గా పెట్టేసి ఫ్యాన్ పెట్టేసి టేబుల్ ఫ్యాన్ పెట్టేసి రొజాయి కప్పేసుకుంటాడు. అదో స్పర్శ సుఖం, నిద్ర పట్టలేదు. మళ్ళీ 3 ఆపేసి రొజాయి దన్నేసి మళ్ళీ లేచిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ రిమోట్. ఉన్నవి 5 జ్ఞానేంద్రియాలు, ఇవే మార్చి ఇస్తుంటారు. అదేం చేస్తుంటుంది, ఏడుస్తుంటుంది పుచ్చుకుంటుంది. మీరు దానికి అలవాటు చేశారనుకోండి, దశమస్కంధం విను ఎంత బాగుంటుందో. పోతన గారి భాగవతం చదవడం మొదలుపెట్టు, రోజు 2 పద్యాలు బాగా చదువు అని మీరు అన్నారనుకోండి, అది చిత్రం ఏమిటో తెలుసా అండి, పిల్లవాడు పాలగిన్నె చూపించినట్టు, ఎవరెత్తుకున్నా అమ్మనే చూసినట్టు. అది ఏం చేస్తుందంటే కాసేపు ఆగి ఇవాళ 2 శ్లోకాలు చదవాలి కదా భాగవతంలో అంటుంది. అది ఎలా ఉంటుందంటే దానికి ఇష్టం లేకపోయినా అది ప్రతిస్పందిస్తుంది మనసు మొదట్లో, దానికి ఆ లక్షణం ఉంటుంది. క్రమక్రమంగా అది ఏం చేస్తుందంటే భాగవతం చదవడంలో ఇష్టాన్ని చూపిస్తుంది, ఈశ్వర దర్శనంలో ఇష్టాన్ని చూపిస్తుంది, భగవత్ ప్రసాదంగా భోజనం చేయడాన్ని ఇష్టపడుతుంది, మీరు వైదికంగా ఉండడాన్ని ఇష్టపడుతుంది, సత్యం పలకడాన్ని ఇష్టపడుతుంది, శౌచాన్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మనసు ఏం చేసింది, దానిదేం కాదు తప్పు. తప్పు ఎక్కడుంది,
మనస్సుని ఎలా వాడాలో తెలియకపోవడంలో వచ్చింది సమస్య అంతా. మీ పిల్లవాడే కదా అని చెప్పి పుట్ట దగ్గరే ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? పిల్లల వేళ్ళు పెసరకాయల్లా ఉంటాయి. వాళ్ళు పాకడం వచ్చి కొద్దిగా నిలబడ్డం రాగానే ముందు చేసే పని ఏమిటంటే ఈ 2 వేళ్ళు తీసుకెళ్లి ప్లగ్ కన్నంలో పెడతారు. పిల్లలు కొంచెం గోడలు పట్టుకుని నిలబడ్డం రాగానే తండ్రి ఏం చేస్తాడు? గబగబా పట్టుకొచ్చి ప్లగ్ల కన్నాలన్నీ మూసేస్తాడు. ఎందుకని? పిల్లాడు వేలు పెట్టకుండా. పిల్లవాడికి ఎంత జాగ్రత్తగా నువ్వు ప్రమాదకరమైన విషయములు అందకుండా నువ్వు సిద్ధపడుతున్నావో అలా నీ మనసు కూడా ప్రమాదకరమైన వస్తువుల వైపుకి వెళ్ళడానికి వీలు లేకుండా నిగ్రహించుకొని దానికి ఒక ఆలంబనాన్ని ఇవ్వాలి. ఏమీ చెయ్యొద్దన్నారు అనుకోండి, ఒక్కనాటి కూరుకోడు. చాలా మంది ఏమంటారంటే నోరు మూయి అలా కూర్చోండి, ఒక్కనాటి కూర్చోడు, మనసుతో వెళ్ళిపోతాడు. కాదు, ఆలంబనం ఇవ్వాలి. మీరు ఒక ఆలంబనం ఇవ్వాలి. మీరు చక్కటి గ్రంథాలు పఠనం చేశారనుకోండి, మంచి మంచి విషయాలు చూడడం అలవాటైందనుకోండి, చక్కటి పరిశీలన దానికి మీరు అవకాశంగా ఇచ్చారనుకోండి, అది ఏం చేస్తుందంటే దానికి అలవాటు పడిపోయి అదే పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది? ఉద్ధరిస్తుంది. అదే మనసు మిమ్మల్ని ఉద్ధరించింది. ఇదే మనసు మీరు ఇవ్వకూడని ఇచ్చారనుకోండి, రేదరిస్తే ఒళ్ళు పోసుకుంటుంది. ప్లగ్ కన్నాలు ముయ్యకపోతే వేళ్ళు పెట్టి షాక్ కొట్టుకుంటుంది. పసిపిల్లవాడు ఎంతో మనసు కూడా అంతే. కానీ పసిపిల్లవాడు ఉండాలి పిల్లలు తొక్కని పక్క. ఒక వయసు వచ్చిన తర్వాత బరువు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఏదో 6 నెలల్లో ఏడాదో పిల్లలు పుట్టకపోతే బాగుంటుందేమో, కానీ 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు తొక్కకుండా ఇంట్లో పక్క చక్కగా అందంగా అలాగే ఉంది, వేసిన పక్క వేసినట్టంటే ఏడుస్తారు తల్లిదండ్రులు. ఆ పక్క తొక్కే పిల్లాడు లేడని. అలాగే మనస్సు ఉండకూడదని మీరు ఎప్పుడు అనకూడదు. మనసుని నిర్వీర్యం చేస్తాననకూడదు. అందుకే శంకర భగవత్పాదులు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్ఫటతి జడిత స్వైరమభిత కపాలిం భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం అన్నారు. కోతి అటు ఇటు పరిగెత్తకుండా అలా పడుకుందనుకోండి స్తంభం దగ్గర, మీరేమంటారు? అరే పాపం ఈ కోతికి ఏం బాగులేదా ఏమిటండి ఇలా పడుకుంది ఏమిటంటారు. అది అలా కొమ్మలెక్కి అటెక్కి ఇటెక్కి ఇటు దూకి అటు దూకి గోడెక్కి అటు చూసి ఏదో అరటిపండు తిని చేసింది అనుకోండి, వేరే కోతిని చూడరా అంటే. కోతి అంటే కదిలిపోతూ ఉంటేనే కోతి. కదిలిపోవడం దాని లక్షణం. కదలికని ఆప్ చేసే ప్రయత్నం చేయకండి మొదట్లో. కదలికల యందు ఏది పట్టుకోవాలో అది పట్టుకునే అవకాశం ఇవ్వండి దానికి. షోడశోపచారాలు అందుకే వచ్చాయి. ప్రశాంతంగా ఈశ్వరుడి యొక్క మూర్తిని మొదటి మంత్రంలో చూసి స్వామిని ధ్యానం చేయండి. ఆవాహయామి పిలవండి, ఆసనం సమర్పయామి కూర్చోబెట్టండి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాదయో పాద్యం సమర్పయామి మనసు మారడానికి అవకాశం ఇచ్చారా లేదా? చేతులు చూడు కడుగుతున్నాను, కాళ్ళు చూడు కడుగుతున్నాను, స్నానం సమర్పయామి స్నానం చేయించండి, వస్త్రద్వయం సమర్పయామి ఆ ఒళ్ళు తుడవండి, చక్కగా వస్త్రద్వయం ఇవ్వండి. ఆయన పట్టుబట్టలు కట్టు కూర్చున్నాడు. యజ్ఞోపవీతం సమర్పయామి. ఏదో నోటితో అనకండి, మనస్సుకి అవకాశం ఇవ్వండి అనుభవించడానికి. ఈశ్వరుడికి యజ్ఞోపవీతం వేశారు, రామచంద్రమూర్తికి యజ్ఞోపవీతం వేశారనుకోండి మీరు, ఆయన ఆజానుబాహుమరవింద దళాయతాక్షం. ఆయన అత్తమామలు ఉత్తరదంజాలేస్తుంటే అల్లుడు చెయ్యెత్తినట్టు మీరు యజ్ఞోపవీతం వేస్తాను అన్నప్పుడు రామచంద్రమూర్తి ఇలా చెయ్యెత్తారనుకోండి వెయ్యమని, ఇలా ఎడంభుజం మించి కదా వెయ్యాలి, అందుకని ఇలా చెయ్యెత్తారనుకోండి, చెయ్యెత్తితే మీరు ఆజానుబాహుం, ఆ విశాల వక్షస్థలం, ఆ జారిపోయిన ఉత్తరీయం, మీరు వేసినటువంటి ఆ యజ్ఞోపవీతం, మెరిసిపోతున్న ఆయన గుండెలు అవి చూడండి. మనసుకి ఒక ఆలంబనం ఇవ్వండి. ఇప్పుడు యజ్ఞోపవీతం సమర్పయామి, ఇది శంకరుల యొక్క ప్రతిపాదన షట్పదిలో. మీరు ఏది చూస్తున్నారో అక్కడ ఏదో ఒక చోట ఆగిపోతుంది మంత్రం, మీరు చెప్పలేరు, ఎక్కడో అక్కడ ఆగిపోతుంది. అందుకే లలితా సహస్రం గడగడ ఎవరు చదివారో వాళ్ళకి లలితా సహస్రం రాదని గుర్తు. లలితా సహస్రం గట్టిగా 20 శ్లోకాలు కూడా చదవలేకపోతున్నామండి, వెళ్ళటం లేదు ముందుకి, ఆగిపోతోందని ఎవరన్నారో వాళ్ళకి లలితాదేవి అనుగ్రహం కలిగిందని గుర్తు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ముద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నాను అనుకోండి, 4 బాహువులు కనపడ్డాయనుకోండి. రాగస్వరూప పాశాఢ్య, ఆవిడ చేతిలో పాశం, క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆవిడ యొక్క పెద్ద కబరీబంధం, అందులో తురమబడినటువంటి పువ్వులు, ఆ పువ్వుల దండలు ఎలా పెట్టి ఉంటాయి, మీరు ఒక్కసారి అలా ఊహ చేస్తున్నారనుకోండి. ఆ నామం చెప్తూ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నాను అనుకోండి. నల్లటి కేశపాశం, ధునోతుద్భం తం నస్తులిత దళిత ఇందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షణం చికురు నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంటారు. అమ్మవారి కేశపాశమునకు ఉండేటటువంటి సహజమైన సుగంధాన్ని పీల్చాలి అని పారిజాత పుష్పాలు దేవలోకంలో ఉండే చెట్ల యొక్క పువ్వులు కోరుకుంటాయిట. అందుకని అమ్మవారి తలలో తురుముకుంటే ఈ జుట్టు వాసన చూద్దాం అనుకుంటాయిట ఆ పువ్వులు. అందరూ ఆ పువ్వులు పెట్టుకుందాం అనుకుంటే అంత సహజ సుగంధం ఉంటుంది. నచ్చీరోపాఖ్యానం అంతా అదే కదా. అటువంటి కబరీబంధాన్ని మీరు చూసి ఆ పువ్వులు మీకు కనపడుతున్నాయి అనుకోండి, అమ్మవారి కబరీబంధం కనపడింది అనుకోండి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటూ ఉండిపోయారు అనుకోండి. ఇప్పుడు మీకు లలితా సహస్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇప్పుడే మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. గడగడ 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 చదివించారనుకోండి, వచ్చినట్ట రానట్ట? రాలేదనే గుర్తు. ఏం చూశారు మీరు అందులో? ఏమనుభవించారు? నాలిక గడగడ 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 చదివింది, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. కాదు, మనస్సుకి ఆలంబనం ఇవ్వడం కోసమని షోడశోపచారం మార్చి మార్చి ఉపచారాలు ఎందుకు వస్తాయంటే, ఇది మనసు పట్టుకుంటుంది. నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఏది చేస్తానో మీరు ఈశ్వరుడికి అదే చెయ్యాలని. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే ఇష్టం, రండి గోపాలకృష్ణ గారు అంటానా అన్న ఇంటికి వస్తే తలుపు తీసి. నాకు ఆయన అంటే ప్రీతి, రండి కూర్చోండి. ఏది ఎక్కడి నుంచి వచ్చారండి అంత చెమట, రండి కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, ఓయ్ ఒక్క కప్పు కాఫీ పట్టరా ఆయనకి అంటున్నానా లేదా? ఇదే మీకు ప్రీతి ఉంటే ఈశ్వరుడితో అంటున్నారు. స్నానం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఈశ్వర ఏది కొద్దిగా పదార్థం తినండి, కొద్దిగా పదార్థం ఇస్తున్నారు. మనస్సుతో చెయ్యండి. మనసు పెట్టడానికి పూజ తప్ప పూజ చెయ్యడం కోసమని కాళ్ళు చేతులు కాదు. కాళ్ళు చేతులతో పూజ చేయడం పెద్ద విశేషమేం కదా. అక్కడ పూలెట్టి 4 మంత్రాలు నోటికి వచ్చేస్తే కవభవం నిధరపదయన మహం నిధరవాంతకాయన మహం మూర్ధాయన మహం మూర్ధలింగాయన మహాండం ఎవరైనా అంటారు. మనసు పెట్టు. అందుకని ఆయన అంటాడు మయ్యేవ మనాధత్సా మయి బుద్ధిం నివేశ అంటాడు. నా ఎందు మనసు పెట్టరా, నేను అది కోరుకుంటున్నాను అంటాడు. అది ఇవ్వడమే మనకి చేత కాదు. అసలు మనసుకి శాంతి ఎప్పుడంటే, ఎవడు శాంతికి స్థానమో వాడిని పట్టుకున్నప్పుడు. వాడిని మీరు పట్టుకున్నారనుకోండి, మీరు ఒక్కటే అంటారండి. ఏమంటారో తెలుసా? మూఢజహీహి ధనాగమ తృష్ణ కురి సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నాకు ఈశ్వరుడు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చాడు. బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నవాడికి 50,000 కావాలంటే రాత్రి వెళ్ళి ఏటీఎం కార్డు పెడితే ఇవ్వరు. బ్యాంకుకి వెళ్ళి తీసుకోవడానికి బ్యాంకు రాత్రి పనిచేయదు. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఎన్ని లక్షల ఖర్చు ఎప్పుడు అవసరమో అన్ని లక్షలు ఈశ్వరుడు తీసుకొచ్చిస్తాడు. మీరు నమ్మండి, మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఈశ్వరుడే ఎవరి రూపంలోనో మీకు ఇస్తాడు, తీసుకొచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు. అంతకన్నా ఐశ్వర్యం మీకేంటి? రోజు మీకెందుకు లక్షలు? మీ మర్యాద నిలబడి, మీ జీవితంలో మీ గౌరవం నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ పిల్లో పిల్లాడి పిల్లో చేస్తున్నారు, అప్పుడు అవసరం వచ్చింది. ఈశ్వరుడే మీకు కృప చేశాడు దాన్ని ఆ రూపంలో. చాలదా మీకు? చాలదా? మీరు ఐశ్వర్యవంతులు కాదా? మీ గౌరవం నిలబడలేదా? ఈశ్వరుడు కాదా మీకు ఇచ్చింది? రోజు కోట్లుండి మీరేం చేస్తారు? కాబట్టి ఈశ్వరుడు నాకేం కావాలో దాన్ని అప్పుడు నాకు ఇస్తాడు. అందుకే మృత్యువుని కూడా దేవతగా చూశారండి మన ధర్మంలో. ఎన్నాళ్ళు ఉంటాను చితికిపోయిన ఈ శరీరంలో, ఇది చివికిపోయింది. కళ్ళ కనపట్టలేదు, చెవులా వినపట్టలేదు, చేతులా వణికిపోతున్నాయి, ఆచమనమా చేయలేను, కాళ్ళ తడబడిపోతున్నాయి, ఒక ప్రదక్షిణమా చెయ్యలేను, తింటానా జీర్ణం కాదు, ఎందుకొకరికి బరువు, ఎన్నైళ్ళుండి తిని మీ కంటినిక నేనెవ్వారి రక్షించదన్నంటాడు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి. ఎందుకు ఈశ్వర, కాబట్టి నన్ను దీనిలోంచి విడిపించు. అప్పుడు దీనిలోంచి విడిపించడం కూడా ఈశ్వరానుగ్రహంగా చూశారు మన పెద్దలు. అందుకే అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం అని అడిగారు. ఈశ్వర నాకు ఇది. కాబట్టి వాళ్ళు నిత్యతృప్తులు. వాళ్ళకి అసలు తృప్తి లేకపోవడం అన్నది లేదు. వాళ్ళ జీవితం మొత్తం మీద వాళ్ళు సంతోషంగా చూపించుకో పొంగిపోయింది ఏదైనా ఉంటే, ఏమయ్యా ఫలానా సభకి వెళ్ళి నేను మాట్లాడితే పరమ సంతోషాన్ని పొంది, ఇదిగోనయా అక్కడ విద్వాంసులు నాకు బహూకరించారని ఓ అంచు పంచ చూసుకుని మురిసిపోయారు వాళ్ళు, దండం మీద ఆరేసుకుని.
అంతే. వాళ్ళ జీవితాల్లో పంచి చూసుకుని మురిపంతో వెళ్ళిపోయాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో మరచెంబుతో వెళ్ళిపోయాయి జీవితాలు. అంటే తృప్తి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఒక జ్ఞాని స్థాయిలో ఉన్నది ఏ ఆనందమో ఆ తృప్తిని నువ్వు పొందగలిగితే, ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు అని నువ్వు అనుకోగలిగితే, చాలా మందికి కళ్ళు లేవు లోకంలో, కాబట్టి వాళ్ళు ఏం చూడలేరు, ఎంతో బాధపడుతుంటారు, ఏ అందం వాళ్ళకి తెలియదు. కానీ ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు, నేను అన్నీ చూడగలను. ఏం ఐశ్వర్యం, నేను ఎంత అదృష్టవంతుణ్ణి. వినలేరు, నాకు చెవులున్నాయి, వింటాను. కొంతమంది నడవలేరు, నేను నడుస్తాను. ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదు. కొంతమందికి కొడుకుంటే కూతురు లేదు, కూతురుంటే కొడుకు లేదు. నాకు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు వృద్ధిలోకి వచ్చారు. ఇంకా నాకేమి ఇవ్వాలి ఈశ్వరుడు? 4 వాక్కులు ఇచ్చాడు, ఈశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాను. ఇంకేం కావాలి ఈశ్వర? ఇంత కృతజ్ఞుడనయ్యా, నాకు ఎంత ఇచ్చావయ్యా అను. నీ జన్మలో ఒక్కసారైనా నువ్వు కృతజ్ఞతగా ఈ మాట అనగలిగితే అర్థం అనర్థం భావయ్య నిత్యం అంటారు శంకరాచార్యులు. ఎప్పుడు డబ్బు 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 అని ఎందుకురా తిరుగుతావు? ఈశ్వరుణ్ణి, సర్వేశ్వరుణ్ణి తలుచుకో. నీకేది ఇచ్చాడో దాన్ని స్మరించి నువ్వు శాంతిగా ఉండు, సంతోషంగా ఉండు. అది వస్తే దమయ మనః, నీ మనస్సుయే నీ శాంతికి స్థానము. బయట ఎన్నున్నా నువ్వు శాంతిగా ఉంటావని నమ్మడం కుదరదు. ఒకే రైల్లో అందరూ పెడుతుంటారండి, అందరూ శాంతిగా పెడుతున్నారని మీరు అనుకుంటుంటారా? ఒక ఆయనకి బెర్త్ ఉన్నా కూడా అలా ఏడుస్తూ కిటికీ దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడంటే పాపం ఏదో తండ్రి గారో తల్లి గారో వెళ్ళిపోయారు, ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఐస్ పెట్లో పెట్టారు, రమ్మని ఫోన్ వచ్చింది. ఏ విమానాలో పట్టుకుని హైదరాబాద్లో దిగి, అయ్యో అమ్మ ఎంత కష్టపడి పెంచింది, ఆఖరణ అమ్మ ఏమందో నేను పక్కన లేను, ఏడుస్తూ వెళ్తున్నాడు ఆయన. ఏసీ ఫస్ట్ క్లాస్. ఇంకొక ఆయన రేపు షట్పది చెప్పడానికి వెళ్తున్నాడని గాఢంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏసీ ఫస్ట్ క్లాసే నిద్రకి స్థానము అని మీరు అనుకుంటే ఇంకొక ఆయన ఏడవలసిన అవసరం లేదు. మనసు శాంతి అశాంతులను నిర్ణయం చేస్తుంది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహలోపం చేత ఒక్కొక్కసారి కన్నుల నీరు పెట్టవలసి వస్తే కర్మ క్షయమైపోయిందనుకో, పాపం క్షయమైపోయిందనుకో, నీకు ఉన్నదాంతో ఎప్పుడు నిత్యతృప్తుడవై శాంతితో హాయిగా బ్రతకగలిగితే అదే నీ శాంతికి కారకము తప్ప నీకు ఎవరో ఏదో ఇచ్చి శాంతినిస్తారనుకోవడం అంత తప్పు ఇంకొకటి లేదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే జీవితంలో ఏదైనా కర్తవ్యతా దృష్టితోనే చెయ్యి తప్ప బాధ్యతగా చేయవద్దు. నా కొడుకున్నాడు, చదువు చెప్పించడం నా కర్తవ్యం, నాకు ఎంత ఉందో దానికి తగిన చదువుని చెప్పించారు. వాడు పరిణతి పొందడానికి కావలసినటువంటి రీతిలో వాడికి బోధ చేశాను. వాడిని నా దగ్గర పెట్టుకున్నాను, వాడికి ఉపనయనం చేశాను, గాయత్రీ మంత్రం ఇచ్చాను. వాడు స్నానం చెయ్యక, సంధ్యావందనం చేయక, గాయత్రి చేయక, చదివిన చదువు 10 మందికి పనికొచ్చేటట్టు ప్రవర్తించకపోతే నీ జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు? అంటే నా కొడుకు అటువంటి వాడు కాదని కాదు, ఈశ్వరుడు నాకు మంచి కొడుకుని ఇచ్చాడు. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా? నువ్వు తృప్తిగా ఉండు ప్రతిదానికి. నీ కర్తవ్యమును మాత్రమే ఆలోచిస్తూ ఉండు, తృప్తిగా బతకడం నేర్చుకో. కాబట్టి ఈశ్వర, ఇది లేక నా జన్మ పాడైపోతోంది, పరుగులు తీస్తూనే ఉన్నాను, అలాగా పరిగెత్తి 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 ఎన్ని జన్మల్లో పడిపోయాను, ఈ జన్మకి ఆ అలవాటు పోలేదు, ఇంకా పరిగెడుతూనే ఉన్నాను. కాబట్టి ఏదో వస్తే శాంతి పొందుతానని కాదు, శాంతి మనసు వల్ల వస్తుందని తెలుసుకుని నా మనసుని శాంతిగా ఉండేటట్టు, నేను ప్రశాంతంగా ఉండేటట్టు నన్ను నేను దిద్దుకోగలిగిన శక్తిని నాకు కృప చెయ్యి. నాకు ఈ మాట చెప్తే ఏం వెళ్ళింది ఉపన్యాసం. కాబట్టి ఒక విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. భగవాన్ రమణులు ఒళ్ళు తుడుచుకునేవారు తువ్వాలు పెట్టి. అది తువ్వాలండం కన్నా నూలు పోగు అండం మంచిది, దానికి అన్నీ కన్నాలి. ఆయన ఎవరూ లేవకముందు 3 గంటలకు లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని ఆ బట్ట తీసుకెళ్లి ఓ చెట్టు త్వరలో పెడుతుండేవారు. ఓసారి శిష్యులు, పెద్ద పెద్ద హైకోర్టు జడ్జెస్ కూడా ఉన్నారు. ఏమిటి గురువుగారు ఎప్పుడు రమణ మహర్షి తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుని అందరూ ఆరేస్తే ఈయన చెట్టు త్వరలో పెడతారా, ఆ తువ్వాలు చూద్దామని పైకి తీశారు. అన్నీ కన్నాలి, నూలు పోగులు కొన్ని ఉన్నాయి దానికి. అందరూ గబగబా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అన్నారు, భగవాన్ ఇంత గొప్ప గొప్ప శిష్యులు ఉన్నాం, ఒక తువ్వాలన్ని కన్నాలతో ఉన్నది పెట్టుకున్నారా? మీరు అడిగితే మేమేమో రేపు మీకు మంచి తువ్వాళ్ళు తెస్తామన్నారు. ఆయన అన్నారు, నేను తుడుచుకోగలిగిన తువ్వాలు మీరు తేలేరన్నారు. ఏమన్నారు?
ఇంద్రుడు నా తువ్వాలు, సహస్రాక్షుడు, 1000 కన్నాలు. చూసారా, అవి 1000 కళ్ళు. ఇంద్రుడు నాకు తువ్వాలుగా ఉన్నాడు, మీరెక్కడ చేస్తారు ఇంద్రుడిని తువ్వాలుగా? చాలేరు, నాకు అదే కావాలన్నాడు. ఇంద్రుడు తువ్వాలుగా ఉన్నాడని కన్నాలు పడిన తువ్వాలుతో ఉండి తృప్తిగా ఉన్నవాడికి మీరు కొత్తగా తృప్తి ఏమి ఇస్తారండి? ఏం తెచ్చిస్తారు? తృప్తి మీలో ఉండాలి, తృప్తి బయట నుంచి తెచ్చిచ్చేది కాదు. అందుకే అసలు ఆ తృప్తి అన్నది లేక ఏడిచేవాడిని బాగు చేయగలిగిన వాడు లేడు. అసలు ఆ తృప్తి మీకు ఉంటే కదా అసలు ఇంకొక దాని వైపు కృతజ్ఞత. ఈశ్వరాను నాకు ఏమి ఇవ్వలేదని ఎప్పుడంటారు మీకు తృప్తి ఉంటే? అసలు ఇదే లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడే అంటారు ఆర్తో అర్ధార్థి 2 చోట్లే ఉంటారు. ఎప్పుడు ఈశ్వర నాకు ఇది లేదు ఇస్తావా, ఇది లేదు ఇస్తావా, అది ఇచ్చాడు వదులుతారా? ఇంకోటి. అది అయింది వదులుతారా? ఇంకోటి. అడుగుతూనే ఉంటాం. నాకేమి ఇవ్వలేదన్నారు అనుకోండి, అడగడానికే ఉంది. ఈశ్వర అసలు నువ్వెవరో నాకు ఒకసారి కనపడదు అంటారు కదా. అందుకని దమయ మనః చాలు, వాటికి అంతే అయింది చాలు. ఈశ్వరుడు ఎంత ఇస్తే అంత కదా. కాబట్టి అవినయమపనయ విష్ణో దమయ మనః అంతే చెప్పాను ఇవాళకి. శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. శ్లోకాన్ని రేపు పూర్తి చేస్తాను. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ మీ అందరికీ శ్రీ శంకరాచార్య కృతమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని ముద్రణ రూపంలో బహూకరించి ఉన్నారు. మనందరం ఒకసారి శ్లోకాన్ని అందాం. అన్న తర్వాత నేను వివరణ చేస్తాను. అప్పుడు మీకు బాగా అది నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు అనండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ నేను ఆపాక అనండమ్మా. అంటే మీరు తొందరగా అవన్నీ పొందాలని అనురక్తిగా ఉంది. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. చాలా తేలిగ్గా ఉంటాయి ఆ శ్లోకాలు. ఎంత విశేషంగా కష్టంతో కూడుకుని ఏమి ఉండవు. కాబట్టి మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అవినయమపనయ విష్ణు అని విష్ణు భగవానుడిని ఉద్దేశించి స్తోత్రాన్ని ప్రారంభం చేశారు. నిన్నటి రోజున నేను మీకు మనవి చేశాను, మనుష్య జన్మకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణమేదో, ఏది లేకపోతే మనుష్య ఉపాధిని పొందినప్పటికీ మనుష్య జన్మచేత పొందవలసినటువంటి సార్థకతని పొందలేడు. ఏది మన ప్రయత్నం లేకుండా వస్తుందో, ఏది ప్రయత్నం చేస్తే ఆ ఉన్నది పోయి రావలసినది వస్తుందో అది వినయం. అవినయము మీరేం పెద్ద దాని గురించి ప్రయత్నం చేయక్కర్లేదు. అహంకారంగా ఉండడానికి చాలా తేలిక. గర్వంతో ప్రవర్తించడం పెద్ద కష్టమైనటువంటి విషయం ఏం కాదు. అతిశయం అనేటటువంటిది లోపలికి చాలా తేలిగ్గా ప్రవేశిస్తుంది. దాని గురించి పెద్ద కష్టపడి ఏమంటే నేను గర్వపడ్డం నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టిందో అనేవాడు ఎవరు ఉండడు. ఏదో కారణానికి గర్విస్తాడు. కానీ ఆ అవినయము పోయి వినయము రావాలి అంటే మాత్రం సాధన ఉండాలి. ఆ వినయము అత్యంత అవసరము అని నిన్నటి రోజున నేను మీకు వివరణ చేశాను. కాబట్టి అవినయమపనయ విష్ణు, నాకు ఆ అవినయమును దూరము చెయ్యి అంటే వినయమును కృప చెయ్యి. అవినయము తీసేస్తే వినయమే ఉంటుంది. దమయ మనః, నాకు మనస్సుకి సంబంధించినటువంటి దాంతిని కృప చెయ్యి. దమయ మనః అంటే మనస్సుని నిగ్రహించగలిగినటువంటి శక్తి. నేను ఈ మాట అన్నప్పుడు నిన్న మీకు వివరణ చేసి ఉన్నాను. శాంతి అన్నది మనసులోనే ఉంటుంది తప్ప నిజానికి శాంతి అన్నది ఏ కారణం చేత ఏ ఇతర ఉపకరణము చేత మీకు సమకూరేది కాదు అని నేను మీకు అనేక రకాలైన ఉపమానాలతో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాను. ప్రత్యేకించి నేను ఒక్క మాట చెప్పి దాన్ని పూర్తి చేసేస్తాను ఇవాళ. దమయ మనః అన్నప్పుడు మనస్సు ఎందుకు శాంతిని ఇవ్వదు? ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతి అని నేను అన్నాను అనుకోండి, వెంటనే తెలిసిపోయిందిగా విషయం. ఉన్నదాంతో తృప్తి పొందితే శాంతిగా ఉంటాం కానీ ఎందుకు ఉండట్లేదు అంటే 6 శత్రువులు లోపల కూర్చుని ఉంటారు.
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరాచార్యులు వారు. నాకు కామం కలిగింది అంటాడు, నేను కామమును పొందాను అంటాడు. కామమును పొందడానికి అది ఎక్కడి నుంచో రాదు, ఇక్కడే ఉంటుంది. సందర్భాన్ని బట్టి పొటమరిస్తుంది. నాకు కోపం వచ్చింది అంటాడు. వచ్చింది అంటే నేను కాకినాడ నుంచి వచ్చినట్టు అది ఎక్కడి నుంచి రాదు, ఇక్కడే ఉంటుంది. మీరు అవకాశం ఇస్తే లేస్తుంది, మీరు అవకాశం ఇవ్వలేదనుకోండి అది లేచే అవకాశం ఉండదు. ఈ కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు 6 లేవడానికి ప్రధాన కారణంగా దేన్ని పట్టుకుని లేస్తాయంటే నేనన్నది పట్టుకుని లేస్తుంటే. మీరు చూడండి, నన్నలా అండమండి అంటాడు, అందుకు కోపం వస్తుంది. నాకు ఆ పాటి కోరిక ఎందుకు ఉండదండి, కామం వస్తుంది. నేను ఆ పాటి దాచకపోతే ఎలాగండి, లోభం వస్తుంది. నేను ఆశ్రయించి ఇవన్నీ ఉంటాయి. ఇవి మీరు గమనిస్తే పడుకుంటాయి, మీరు గమనించకపోతే విజృంభిస్తాయి. ఇదొక్కటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శాంతిని పాడు చేసేది అదే. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి సందర్భానుసారంగా అత్యద్భుతంగా చెప్తారు దాన్ని. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నదీక్షిపేత్ అన్నారు ఒక చోట. క్రోధం ఒంటిని బాగా పట్టేసింది అనుకోండి, గురువు గారిని కూడా చంపేస్తాడు. గురువు గారిని చంపడం అన్న మాటే నోటి వెంట రాకూడదు, కానీ గురువు గారిని చంపేస్తాడు క్రోధం ఆవహిస్తే. అది యుక్తాయుక్త విచక్షణ కోల్పోయేటట్టు చేస్తుంది, బుద్ధిని ఆలోచించనివ్వదు, ఒళ్ళు ఊగిపోతుంది. ఎంత ఆక్రోశమో ఎంత ఆవేశమో వచ్చేస్తుంది, మనిషిని రాక్షసుణ్ణి చేసేస్తుంది. దానివల్ల ఏమవుతాడంటే అప్పటికి చేసిన పని సంతోషంగా ఉన్నట్టుంటుంది, కానీ తదనంతరమంతా అశాంతి. అక్కడతో పోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి క్రోధము వలన చేసినటువంటి పాపకర్మ చేత జీవుడు తన యాత్రలో కొన్ని కోట్ల జన్మలే కిందకి వెళ్ళిపోవచ్చు, నీచమైన ఉపాధుల్లోకి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటంటే దమయమనః, మనసులో ఉన్నటువంటి ఈ 6 శత్రువులు మనసులో లేస్తారు. ఈ లేచేటప్పుడు పరిశీలన అవసరం. కోపము లేకుండా